నందమూరి బాలకృష్ణకు స్వల్ప ప్రమాదం జరిగింది. కాకినాడ పోర్టులో సినిమా షూటింగ్లో కాలు జారిపడ్డారు బాలకృష్ణ. ఆయన మోకాలికి స్వల్ప గాయమైంది. దీంతో వెంటనే ఆయన ఆసుపత్రికి తరలించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి మంచు మనోజ్, బాలకృష్ణ మధ్య యాక్షన్ సీన్స్ ను కాకినాడ పోర్టులో చిత్రీకరిస్తున్నారు. ఈ సమయంలో ప్రమాదం జరిగింది. బాలకృష్ణకు వైద్యులు ఎంఆర్ఐ స్కానింగ్ నిర్వహించారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని బాలకృష్ణకు వైద్యులు సూచించారు. ప్రస్తుతం హోటల్లోనే బాలకృష్ణ ఉన్నారు. సాయంత్రం లేదా రేపు ఉదయం బాలకృష్ణ హైదరాబాద్కు వెళ్తారని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. కాలు నొప్పి కొంచెం తగ్గిన తర్వాత జర్నీ చేయాలని డాక్టర్లు సూచించినట్టుగా తెలిపారు. బాలకృష్ణకు స్వల్ప గాయమైనట్లుగా చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని సోషల్ మీడియా వేదిక తెలిపారు. ప్రస్తుతం ఎన్బీకే 111 మూవీ షూటింగ్ కాకినాడ పరిసర ప్రాంతాల్లో వేగంగా జరుగుతున్నట్లుగా చెప్పారు. అక్కడ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో బాలకృష్ణ చిన్నగా మజిల్ టియర్ అయిందన్నారు. గాయం తీవ్రతను పరిశీలించిన వైద్యులు ఆయన వేగంగా కోలుకోవడానికి ఒక చిన్న మైనర్ సర్జరీ అవసరమని సూచించినట్టుగా దర్శకుడు తెలిపారు. బాలకృష్ణ త్వరలోనే కోలుకుంటారని, అభిమానులెవరూ ఎలాంటి ఆందోళన చెందొద్దని గోపీచంద్ మలినేని రిక్వెస్ట్ చేశారు. ఎన్బీకే 111 షూటింగ్ లో గాయపడిన సినీ హీరో నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని మంత్రి లోకేష్, నటులు ఎన్టీఆర్, కళ్యాణ్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వేర్వేరు పోస్టులు పెట్టారు. సినిమా షూటింగ్ లో గాయపడిన మావయ్య బాలకృష్ణను ఫోన్లో పరామర్శించినట్లుగా మంత్రి లోకేష్ చెప్పారు. ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నానని అన్నారు. బాలకృష్ణ త్వరగా కోలుకుని యథావిధిగా షూటింగ్ లో పాల్గొంటారని ఆకాంక్షిస్తున్నానన్నారు. బాబాయ్ త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. సంపూర్ణ ఆరోగ్యం, సామర్థ్యంతో తిరిగి గర్జించాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. మీరు అమితంగా ప్రేమించే పని చేయడానికి తక్కువ సమయంలోనే మళ్లీ యాక్షన్ మోడ్లోకి రావాలని కోరుకుంటున్నట్లుగా కళ్యాణ్ పోస్ట్ చేశారు.